Hi students. Today నేను మ్యాథమెటిక్స్ 1Bలో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1Bలో డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేటటువంటి దాని మీద వీడియో చేస్తున్నాను ఇవాళ. సో ఇవాళ వచ్చేసరికి ఫస్ట్ ప్రిన్సిపల్ సమ్స్ మీద ఒక 4 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. సో దీని మీద ఒక 9 సమ్స్ ఉంటే ఆ 9 సమ్స్ నుంచి ఖచ్చితంగా ఒకటి 4 మార్క్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అని ఇచ్చారు. ఇచ్చినటువంటి దాన్ని మనం ఏమని తీసుకుంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. తర్వాత ఏంటంటే దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కోండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ ఇచ్చినటువంటి ప్రతి ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కోవాలి. సరే, యూజింగ్ ఏమన్నారు ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ ఫార్ములా రాసినందుకు మనకు 1 మార్క్ ఇస్తారు. జాగ్రత్తగా రాయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెండింగ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫార్ములాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా రాసినందుకు మాత్రమే 1 మార్క్ ఇస్తారు. మీరు ఏది లెక్క మొత్తం తప్పు చేసినా ఈ ఫార్ములా ఒక్కటి రైట్ చేసినా 4 మార్క్స్లో 1 మార్క్ కన్ఫామ్గా పడిపోతుంది. ఓకే, మనం ఆల్రెడీ లిమిట్ ఎస్టెండింగ్స్ ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కున్నాం. పైన ఏంటి కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కున్నాం, కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎంత హెచ్. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టూడెంట్, కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్నే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా రాసుకుంటాను. మధ్యలో మైనస్ పెట్టేసి బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాసుకుంటానంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకుంటాను. బై ఎంత హెచ్. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, లిమిట్ h టెండింగ్స్ టు 0 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ +1 ఇక్కడ -1 క్యాన్సిలేషన్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది, లిమిట్ h టెండింగ్స్ టు 0 ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని ముందర రాసేసుకుని సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలోకి వచ్చిందంటే సైన్ స్క్వేర్ ఏ, న్యూమరేటర్ ఏ ఫార్ములాలోకి వచ్చిందంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాలోకి వచ్చింది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఏమవుతుంది, లిమిట్ h టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ అంటే ఎక్స్, బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ బి అంటే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ బై అంత హెచ్. ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ h టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్గా రాసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ రెండింటికి అప్లై చేస్తే ఏమొస్తుందంటే లిమిట్ h టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ h టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ -1 ఇంటూ హెచ్ బై హెచ్. సైన్ హెచ్ బై హెచ్ 1 అవుతుంది. అక్కడ ఉన్నటువంటి -1 కింద రాసేసుకోండి. ఇక్కడ హెచ్ ప్లేస్లో 0 పెడితే సైన్ 2x అవుతుంది. సైన్ 2x ఇంటూ -1 అంటే మైనస్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. స్టూడెంట్స్,
చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఫస్ట్ మనం f(x) ప్లస్ హెచ్ కనుక్కుంటే సరిపోతుంది. f(x) ప్లస్ హెచ్ కనుక్కుంటే సరిపోతుంది. సో కనుక్కున్న తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఇది రాసినందుకు మాత్రం 1 మార్క్ ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా 1 మార్క్ ఇస్తారనమాట ఈ ఫార్ములా రాసినందుకు. ఆ తర్వాత f(x) ప్లస్ హెచ్ కనుక్కున్నాం కాబట్టి f(x) ప్లస్ హెచ్ ప్లేస్లో రాస్తాం. f(x) అంటే cos²x అంతే రాసేస్తాము. ఇక్కడ cos²x ఇక్కడ ఒక ఫార్ములాని యూజ్ చేసాము. cos²xని ఏమని రాసుకోవచ్చు అంటే 1 - sin²xగా రాసుకోవచ్చు. సో cos² ప్లస్ హెచ్ని 1 - sin² ప్లస్ హెచ్ మైనస్ అంతే రాసాం. cos²x ప్లస్లో 1 - sin²x రాసాం. ఈ -1 లోపల మల్టిప్లై చేస్తే -1 ప్లస్ ఇంటూ 1 ప్లస్ sin²x ప్లస్ 1 - 1 క్యాన్సిలేషన్ అయిపోతే sin²x మైనస్ sin² ప్లస్ హెచ్ వస్తుంది. ఇక్కడ sin²a sin²b అనే ఫార్ములాని యూజ్ చేస్తే sin(a ప్లస్ b ఇంటూ sin(a మైనస్ b) తీసుకున్నాం. sin(x ప్లస్ x ప్లస్ హెచ్ sin(x మైనస్ x మైనస్ హెచ్ x క్యాన్సిలేషన్ sin(h)/h అంటే -1 తీసుకోవచ్చు. ఇక్కడ h ప్లస్లో 0 తీసుకో sin2x అవుతుంది. -1 ఇంటూ sin2x మైనస్ sin2x. ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ మనకి f'(x) అన్నాం అంటే f(x) అంటే cos²x. దీన్ని ఒక్కసారి మనం డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది, ఇది x² ఫార్ములా ఉంది కాబట్టి ఏమొచ్చింది 2 × x² అంటే 2 cos x మళ్ళీ cos xకి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది -sin x అంటే ఈ మైనస్లో బయట తీసుకొని వస్తే ఏమొచ్చింది అంటే 2 sin x ఇంటూ cos x అంటే 2 sin x ఇంటూ cos x అంటే -sin2x అంటే వెరిఫై చేసుకున్న మనం ఇచ్చినటువంటి ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే డైరెక్ట్. కానీ ఇక్కడ మనం ఏమడిగారు, యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది యూజ్ చేసుకొని చేయమన్నారు కాబట్టి వచ్చినటువంటి ఆన్సర్ మనం ఇట్లా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్, జాగ్రత్తగా వినండి. 9 సమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సెకండ్ లెక్క స్టూడెంట్స్, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద సెకండ్ లెక్క, యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ సెకండ్ లెక్క ఏంటంటే tan 2x అని ఇచ్చారు. అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ మనం ఏమని తీసుకోమని చెప్పాను, ఫస్ట్ లెట్ f(x) = tan 2x తీసుకోమని చెప్పాను. tan 2x తర్వాత ఏం చెప్పాను, f(x) ప్లేస్లో x ప్లస్ హెచ్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి tan 2 × x ప్లస్ హెచ్ తీసుకుంటాం. 2 × x ప్లస్ హెచ్ అంటే 2 లోపలికి మల్టిప్లై చేయాలి కదా, tan 2 × x 2x 2 × h 2hగా తీసుకుంటాం. సో మనకు ఆల్రెడీ ఫ్రమ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) లిమిట్ s → 0 f(x) ప్లస్ h మైనస్ f(x) బై h. సో అప్పుడు ఏమవుతుంది, లిమిట్ s → 0 f(x) ప్లస్ h అంటే tan 2x ప్లస్ 2h మైనస్ f(x) అంటే tan 2x బై h. ఇక్కడ యాక్చువల్గా ఏమని రాసుకుంటామంటే లిమిట్ s → 0 1/hని బయట రాసేస్తే ఇక్కడ tan 2x ప్లస్ hని ఏమని రాసుకుంటామంటే sin 2x ప్లస్ 2h బై tan xని ఏమని రాసుకుంటాం sin 2x ప్లస్ 2h బై cos 2x ప్లస్ 2h cos 2x ప్లస్ 2h మధ్యలో మైనస్ tan 2xని ఏమని రాసుకోవచ్చు అంటే sin 2x బై cos 2x రాయొచ్చు, sin 2x బై cos 2x రాయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే లిమిట్ s → 0 1/h అంతే రాయొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం, కింద డినామినేటర్ వరకు ఎల్సిఎం తీసుకుంటాం. cos 2x ప్లస్ 2h ఇంటూ cos 2x cos 2h ఇంటూ cos 2x. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొచ్చిందంటే sin 2x ప్లస్ 2h ఇంటూ cos 2x మైనస్ sin 2x ఇంటూ cos 2x ప్లస్ 2h cos 2x ప్లస్ 2h. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా న్యూమరేటర్లో యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ ఫార్ములా వచ్చేపాటికి sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా sin a మైనస్ b
సైన్ ఆఫ్ ఏ మైనస్ బి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, బి అంటే ఏందో తెలియాలి, జస్ట్ ఫార్ములా ఇది. సో ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చేసుకొని నెక్స్ట్ వన్కి వెళ్ళిపోవచ్చు. ఫార్ములాని యూజ్ చేసుకొని న్యూమరేటర్ లిమిట్ s టెండింగ్స్ టు 0 1/h సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాబట్టి ఏ అంటే 2x ప్లస్ 2h మైనస్ బి అంటే మైనస్ 2x బై ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు లిమిట్ ఆఫ్ h టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ 2h బై, ఇక్కడ h ఉంది కాబట్టి బై hగా రాసుకోవచ్చు, ఇంటూ లిమిట్ s టెండింగ్స్ టు 0 1 బై డినామినేటర్ వరకు రాసుకోవచ్చు, అంటే కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ లిమిట్ s టెండింగ్స్ టు 0 సైన్ ఏ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏమొస్తుందంటే ఏ అంటే లిమిట్ s టెండింగ్స్ టు 0 సైన్ ఆఫ్ 2 అవుతుంది. లిమిట్ h టెండింగ్స్ టు 0 h ప్లేస్లో 0 పెడితే ఇక్కడ ఏమొస్తుందంటే 1 బై కాస్ ఆఫ్ 2x ఇక్కడ వస్తుంది, h ప్లేస్ ఇక్కడ ఏమొస్తుంది కాస్ 2x వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటూ 1 బై కాస్ 2x ఇంటూ కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ 2x అవుతుంది. 1 బై కాస్ స్క్వేర్ 2x అంటే ఏమవుతుందంటే సీకెండ్ స్క్వేర్ x సీకెండ్ స్క్వేర్ 2x అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ చూడండి స్టూడెంట్, జాగ్రత్తగా ఇచ్చినటువంటి ఫంక్షన్ని మనం f(x) ప్లస్ h తీసుకుంటాం, రెండు ఫంక్షన్స్ తీసుకుంటాం. ఆ తర్వాత మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాని యూజ్ చేసుకొని f'(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ s టెండింగ్స్ టు 0 f(x) ప్లస్ h మైనస్ f(x) బై h తీసుకుంటాం. వెరిఫికేషన్ కావాలనుకోండి dy dx ఆఫ్ tan x అంటే సీకెండ్ స్క్వేర్ x, అలానే dy dx ఆఫ్ tan 2x అంటే సీకెండ్ స్క్వేర్ 2x, మళ్ళీ 2xకి డెరివేటివ్ చేస్తే 2 వచ్చింది. సో డెరివేటివ్ చేస్తే ఒక స్టెప్లో అయిపోతుంది, కానీ ఇక్కడ మనల్ని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని చేయమన్నారు కాబట్టి తీసుకుంటాం. ఇక్కడ 1/hని పక్కన రాసేసుకొని tan ఆఫ్ 2x ప్లస్ 2hని సైన్ ఆఫ్ 2x ప్లస్ h బై కాస్ ఆఫ్ 2x ప్లస్ hగా రాసి మధ్యలో మైనస్ ఎంత రాసి tan 2xని సైన్ 2x బై కాస్ 2x రాసి ఎల్సిఎం తీసుకున్న తర్వాత న్యూమరేటర్ ఈ ఫార్ములాలోకి వచ్చేది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ఏ అంటే 2x ప్లస్ 2h, బి అంటే 2x కాబట్టి 2x ప్లస్ 2h మైనస్ 2x తీసుకుని 2x క్యాన్సిలేషన్, సైన్ 2h బై h అంటే 2 వచ్చేస్తుంది. ఇక్కడ h ప్లేస్లో మనం 0 తీసేసుకుంటే 1 బై కాస్ స్క్వేర్ x ఇంటూ కాస్ 2x కాస్ స్క్వేర్ 2x 1 బై కాస్ స్క్వేర్ 2x సీకెండ్ స్క్వేర్ 2xగా రాసుకోండి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈ రూట్ ఆఫ్ x ప్లస్ 1 ఈ ఫంక్షన్ ఇచ్చారు, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రూవ్ చేయమన్నారు. సో ఇచ్చినటువంటి ఫంక్షన్ మనం ఫస్ట్ f(x)గా తీసుకుంటాం కాబట్టి రూట్ ఆఫ్ x ప్లస్ 1గా తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ f(x ప్లస్ h) అంటే x ప్లేస్లో మనం x ప్లస్ h పెట్టాలి. x ఒక్క చోటే ఉంది కాబట్టి మనం x ప్లస్ h పెట్టుకుంటాం, x ప్లస్ h ప్లస్ 1గా రాసాం. సరిపోయింది. ఇక్కడ ఏం చేస్తాంటే ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనం సమ్ములు ఫస్ట్ ప్రిన్సిపల్ రాయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి f'(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ s టెండింగ్స్ టు 0 f(x ప్లస్ h మైనస్ f(x) బై ఎంత h. సో ఇది ఫార్ములా, ఇది యూజ్ చేసుకొని చేయొచ్చు. లిమిట్ ఆఫ్ s టెండింగ్స్ టు 0 f(x ప్లస్ h అంటే రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 మైనస్ f(x) అంటే రూట్ ఆఫ్ x ప్లస్ 1 బై ఎంత h. ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా సరే రేషనలైజ్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి, రేషనలైజ్ చేయాల్సి వస్తుంది. న్యూమరేటర్లో మనకి మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ తీసుకొని చేస్తే సరిపోతుంది. x ప్లస్ h మైనస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1/h రేషనలైజ్ చేస్తే ప్లస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏమొస్తుంది x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే లిమిట్ s టెండింగ్స్ టు 0, ఇక్కడ a మైనస్ b, ఇది మొత్తాన్ని a అనుకుంటాం, ఇది మొత్తాన్ని a, ఇది మొత్తాన్ని b, a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది రూట్ ఆఫ్
x plus h plus 1 whole to the power of square minus of root of x plus 1 whole to the power of square by h into root of x plus h plus 1 plus root of x plus 1 తీసుకుంటాం. ఇక్కడ రూట్ అని ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ రూట్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిలేషన్. అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ s టర్నింగ్స్ టు 0 x plus h plus 1 minus x minus 1 తీసుకొని by plus x minus x plus 1 minus 1 cancellation h by root of x plus h plus 1 plus root of x plus 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే లిమిట్ s టర్నింగ్స్ టు 0 ఇక్కడ h by h into root of x plus h plus 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ హెచ్ అని ఇక్కడ హెచ్ క్యాన్సిలేషన్ అయిపోతే హెచ్ ప్లస్లో 0 తీసుకుంటే ఒక చోట ఎక్స్ ప్లస్ 0 ఉంది కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే 2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. యాక్చువల్గా దీన్ని మనం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందంటే రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది 1/2 రూట్ ఎక్స్. అలానే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1కి 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో అదే అవుతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటి మనల్ని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని చేయమన్నారు కాబట్టి ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ వన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఫోర్త్ వన్ cos ax. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ టైమ్స్ ఇచ్చారు. cos ax, x sin x, sin 2x ఈ మూడు ఇంపార్టెంటే. cos ax. సో ఇచ్చినటువంటి దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం f of x అనే ఫంక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ f of x ఈజ్ ఈక్వల్ టు cos ax. f of x ప్లస్ h అంటే x ఉన్న చోట మనం x ప్లస్ h పెట్టుకోవాలి. x ఒక్క చోటే ఉంది కాబట్టి a ఇంటూ x ప్లస్ h పెట్టుకుంటాం. సో కాస్ ఆఫ్ అంతే రాసి a ఇంటూ ఎక్స్ ax ప్లస్ a ఇంటూ హెచ్ ah తీసుకొని చేసేసాం. అప్పుడు ఏమవుతుంది ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit s tendings to 0 f of x plus h minus f of x by h. So limit s tendings to 0 f of x plus h అంటే ఏం తీసుకోవచ్చు అంటే cos of ax plus ah minus f of x అంటే cos ax by h. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలియాలి, cos c minus cos d ఫార్ములా తెలియాలి. cos c minus cos d అంటే మైనస్ 2 sin c plus d by 2 into sin of c minus d by 2. సో అప్పుడు మనకి ఏం తీసుకుంటాం అంటే లిమిట్ s tendings to 0 minus 2 sin of ax plus ah plus ax by 2 into sin of ax plus ah minus ax by 2 by h. ax క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే లిమిట్ s tendings to 0 minus 2 sin of ax plus ax అంటే 2ax ప్లస్ ah ఆల్రెడీ ఉంటుంది 2ax by 2 ah by 2 ఇంటూ సైన్ ఆఫ్ a by 2 పక్కన రాసేసి h పక్కన రాయండి బై ఈ hని ఒక దానికి రాసేసి. సో ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోద్ది. లిమిట్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. లిమిట్ s tendings to 0 minus 2 ఇంటూ సైన్ ఆఫ్ ax ప్లస్ ah by 2 లిమిట్ s tendings to 0 sin of a by 2 into h by h. ఇక్కడ మన h ప్లేస్లో మనం 0 కనుక తీసుకుంటే మైనస్ 2 sin of ax ప్లస్ h ప్లేస్లో 0 తీసుకుంటాం. లిమిట్ s tendings to 0
సైన్ ఆఫ్ ఏ బై టూ, సైన్ హెచ్ బై హెచ్ 1 అవుతుంది, ఉన్నటువంటి ఏ బై టూని అంతే రాసేస్తాం. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ చేసేస్తాం. సో మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్, ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేపాటికి మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం, ఆ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా తీసుకుంటాం, ఆ తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసేసుకొని మనం యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములా రాసినందుకు ఈ సమ్స్లో 1 మార్క్ ఇస్తారు, జాగ్రత్తగా రాయాలి స్టూడెంట్స్. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏంటంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాని యూజ్ చేసాం. కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2ని యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం యూజ్ చేసుకొని రాసాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైన్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ అంటే సైన్ హెచ్ బై హెచ్ అంటే మిగిలినటువంటి ఏ బై 2ని కింద రాసేసుకోవచ్చు. హెచ్ ప్లస్లో 0 పెట్టేసి -2 సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఏ బై 2, 2 క్యాన్సిలేషన్. ఏ ఇది వెరిఫికేషన్ చేసుకోవచ్చు, -a ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్ అని వెరిఫికేషన్ ఒకసారి చేయొచ్చు. dy dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది, dy dx ఆఫ్ కాస్ ఏఎక్స్ అంటే మైనస్ సైన్ ఏఎక్స్ అవుతుంది. మళ్ళీ ఏఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏ వస్తుంది, కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ పెట్టి చేయమన్నారు కాబట్టి ఇలా చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ sin 2x, sin 2x. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి దాన్ని మనం sin 2xగా తీసుకుంటాము, ఇచ్చినటువంటి దాన్ని sin 2xగా తీసుకుంటాము. సో దీన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుంటాం, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుంటే ఏమవుతుందంటే సైన్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకోవచ్చు. సో తీసుకున్నప్పుడు 2 లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ హెచ్ 2h అవుతుంది. సో ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది రాసినందువల్ల 1 మార్క్ వచ్చిద్దమ్మా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రాయాలి. సో ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s tending to 0 f of x plus h minus of f of x by అంటే h వస్తుంది. అంటే లిమిట్ s tending to 0 f of x plus h అంటే sin of 2x plus 2h minus of f of x అంటే sin 2x by h. f of x plus h ప్లేస్ లో sin of 2x plus 2h తీసుకున్నారు, f of x ప్లేస్ లో sin 2x తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్ పార్ట్ వచ్చేసరికి sin c మైనస్ sin d ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో sin c మైనస్ sin d ఫార్ములా ఏంటంటే 2 cos c ప్లస్ d బై 2. ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుని ఉంటాం మనం 1Aలో, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి టాపిక్ వైజ్గా. 2 cos of c plus d by 2 into sin of c minus d by 2గా తీసుకోవాలి. అంటే ఇక్కడ c అంటే ఏంది, d అంటే ఏందో అబ్జర్వ్ చేయాలి. c అంటే ఏంది, d అంటే ఏంది. c అంటే 2x plus 2h, d అంటేనేమో 2xగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే లిమిట్ h tending to 0 2 cos of 2x plus 2h plus 2x by 2, 2x plus 2h by 2x plus by 2 into sin of 2x plus 2h minus 2x by 2గా తీసుకోవచ్చు. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిలేషన్ బై అంత h అవుతుంది. ఇక్కడ 2 అని ఇక్కడ 2 కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి లిమిట్ s tending to 0 2 cos of 2x plus 2x అంటే 4x by 2 plus 2h by 2గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకుంటామంటే సైన్ ఆఫ్ h by హెచ్గా తీసుకోవచ్చు. సైన్ హెచ్ బై హెచ్ అంటే వాల్యూ 1 అవుతుంది, సైన్ హెచ్ బై హెచ్ అంటే వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ 2 అని 2 క్యాన్సిలేషన్ అయిపోతే లిమిట్ దానికి అప్లై చేస్తే ఏమవుతుంది, హెచ్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ 2x అంతే ఉండిపోయి ఇక్కడ 0 అవుతుంది. హెచ్ ప్లేస్లో 0 పెడితే 0 అయిపోతుంది. సైన్ లిమిట్ h ఇంటూ సైన్ హెచ్ బై హెచ్ అంటే వాల్యూ 1 అవుతుంది. అంటే ఫైనల్ ఆన్సర్ 2 ఇంటూ కాస్ ఆఫ్ 2x అవుతుంది. సిక్స్త్ వన్ నెక్స్ట్ అలానే సిక్స్త్ వన్ స్టార్ట్ చేస్తాను. సిక్స్త్ వన్ ఏంటంటే ఎక్స్ సైన్ ఎక్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఎక్స్ సైన్ ఎక్స్ అంటే మనం లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకుంటాము, ఎక్స్ సైన్ ఎక్స్గా తీసుకుంటాము. ఎక్స్ సైన్ ఎక్స్
తర్వాత ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకొని ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, రెండు చోట్ల ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకున్నాం. సో దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్తో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఒకసారి ఇంటూ చేస్తాం. ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మధ్యలో ప్లస్ సింబల్ ఉండి హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా తీసుకున్నాం. తర్వాత ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit s tendings to 0 f of x plus h మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనమాట. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఇస్తారు. లిమిట్ ఎస్ టర్నింగ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్గా రాసుకోవాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని రాసుకుంటాం అంటే ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎంత వస్తుందంటే హెచ్ వస్తుంది. ఇక్కడ హెచ్ ఉన్న పార్ట్ని బయట రాసేసి, అంటే ఇక్కడ ఈ స్టెప్ అర్థం కావాలంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పార్ట్ ఈ పార్ట్ ఉంది చూసారు, హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అటువైపు రాసి మైనస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇటువైపు తీసుకొని వస్తే అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసి ఆ తర్వాత మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అనేటటువంటి వరకు డినామినేటర్ హెచ్ రాసేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టేసి హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హెచ్ అని హెచ్ క్యాన్సిలేషన్ లిమిట్ రెండింటికి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దానికి మనం లిమిట్లో న్యూమరేటర్లో ఎక్స్ కామన్ తీస్తే వచ్చేస్తుంది. అంటే ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అప్లై చేసాం, హెచ్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పెట్టి లిమిట్ ఎస్ టర్నింగ్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో మనం 0 తీసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏమవుతుంది లిమిట్ ఎస్ టర్నింగ్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 బై ఎంత వచ్చింది హెచ్ వచ్చేసింది. ఇక్కడ లిమిట్ హెచ్ ప్లేస్లో 0 పెడితే ఏమొచ్చింది అంటే సైన్ ఎక్స్ అంతే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది అంటే లిమిట్ ఎస్ టర్నింగ్స్ టు 0 2x ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై 2 ప్లస్ హెచ్ బై 2 ఇది లిమిట్ అప్లై చేసేస్తే లిమిట్ ఎస్ టర్నింగ్స్ టు 0 ఇక్కడ 1/2 సపరేట్గా రాసి హెచ్ బై హెచ్గా రాసి ఈ సైన్ ఎక్స్ అంతే ఉంచాలి, దాంతో లిమిట్ అప్లై చేశాం కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే 2 అని 2 క్యాన్సిలేషన్, మనం హెచ్ ఉన్న చోటలో 0 పెడితే 2x ఇంటూ కాస్ ఎక్స్ రాసేసి ఇక్కడ 1/2 రాస్తే సరిపోయింది. 2 క్యాన్సిలేషన్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది ఎక్స్ కాస్ ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ కాస్ ఎక్స్ ఇటువైపున మిగులుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది ప్లస్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సో ప్లస్ సైన్ ఎక్స్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేప్పటికి ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. దీన్ని వెరిఫై చేసుకున్నా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇది క్వశ్చన్ ఒకసారి మళ్ళీ వినండి, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ 7th వన్ వచ్చేపాటికి సీకెండ్ 3x. ఇది ఒక్కటైతే ఇది అయిపోయినట్టే, ఈ మోడల్లో ఉన్నటువంటి 7 సమ్స్ ఇంపార్టెంట్ అయిపోయినట్టే అనమాట. 7 సమ్స్ దానిలో లాస్ట్ వన్ సీకెండ్ 3x. సీకెండ్ 3x మనం ఏమని తీసుకోవచ్చు అంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ 3x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మనం ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుంటాం కాబట్టి ఏం తీసుకుంటాం సీకెండ్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది సీకెండ్ అంతే రాసి 3 ఇంటూ ఎక్స్ 3x 3 ఇంటూ హెచ్ 3h తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకుంటాం. ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకున్నప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమొచ్చింది అంటే సీకెండ్ ఆఫ్ లిమిట్ ఎస్ టెండింగ్స్ టు 0 మర్చిపోయాను, లిమిట్ ఎస్ టెండింగ్స్ టు 0 secant of 3 of x plus h 3h minus of secant 3x by h. ఇక్కడ మనం 1/h ని మనం పక్కన రాసి లిమిట్ s టర్నింగ్స్ టు 0 1/h ని పక్కన రాసేస్తే secant of 3x plus 3h ని ఏమని రాసుకోవచ్చు అంటే 1 by cos of 3x plus
3h రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ సీకెంట్ 3x ఏమని రాసుకోవచ్చు అంటే cos 3xగా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా తీసుకుంటామంటే లిమిట్ s టర్నింగ్స్ టు 0 1/h అంతే పక్కన రాసేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. అంటే cos ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే cos 3x మైనస్ ఆఫ్ cos ఆఫ్ 3x ప్లస్ 3h అవుతుంది. అంటే మనం ఇక్కడ cos c మైనస్ cos d ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో cos c మైనస్ cos d ఫార్ములా అంటే 1/h ఇంటూ cos c మైనస్ cos d ఫార్ములా మైనస్ 2 sin ఆఫ్ 3x plus 3h by 2 into sin of 3x minus 3h by 2 రాసుకోవచ్చు. 3x cancellation, denominator part as usual గా అంతే రాసేయాలి. 3x plus 3h into cos 3x గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే లిమిట్ s టర్నింగ్స్ టు 0 మైనస్ 2 sin ఆఫ్ 3x plus 6x by 2 plus 3h by 2 రాసేసుకొని ఇంటూ లిమిట్